హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. సినీ ఫీల్డ్లో ఎంతమంది నటులు ఉన్నా కొంతమంది మాత్రమే పాపులర్గా మారి తమ నటనా ప్రతిభతో మెప్పించగలుగుతారు. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల అగ్రనటులైన కమల్ హాసన్ గారి గురించి ఈ వీడియో ఫ్రెండ్స్. కమల్ హాసన్ గారు జనవరి 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టారు. తమిళ చిత్రాలలో ఎక్కువ నటించినా భారతదేశ నటుడిగా అందరికీ సుపరిచితులే. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించగల వ్యక్తి. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం రావడం అన్నది చాలా గర్వపడాల్సిన విషయం. శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతులకు కమల్ హాసన్ 4వ సంతానం. ఆఖరివాడు. కొడుకులందరికీ చివరి పదం హాసన్ వచ్చేలా పేరు పెట్టారు ఆ దంపతులు. ఎందుకంటే హాసన్ అనే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తుగా అలా చేశారు. 3.5 సంవత్సరాల పసివయసులోనే కమల్ చిత్రరంగ ప్రవేశం చేశారు. దానికే జాతీయ పురస్కారం వచ్చిన సినిమా కలత్తూర్ కన్నమ్మ మూవీ. నూనూగు మీసాల వయసులో సినిమాల్లో నృత్య దర్శకుడిగా కూడా పనిచేశారు. తర్వాత తమిళ సినీ డైరెక్టర్ కె బాలచందర్తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తర్వాత సుదీర్ఘ గురు శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు. ఇటీవల కొన్ని చిత్రాల్లో పాటల రచయితగా కూడా పనిచేశారు. భరతనాట్యం ప్రదర్శించడంలో ఆయనకు ఆనే సాటి. 1970స్లో విభిన్న పాత్రలతో సినీ ప్రవేశం, 1980స్లో డైరెక్షన్ కూడా చేపట్టారు. 2000లో కమల్ బహుముఖ ప్రతిభ కేవలం తెర మీదే కాకుండా తెర వెనక అనేక విభాగాల్లో కనిపించింది. కథ, రైటర్, డైరెక్షన్, మ్యూజిక్ అండ్ యాక్టింగ్ ఇలా ఒకటేమిటి, అన్ని విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు. ఇలా 2000లో రిలీజ్ అయిన తెనాలి అనే మూవీ 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం కావడం ఇక్కడ విశేషం. కేంద్ర ప్రభుత్వం బహుకరించే ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడి జాతీయ పురస్కారాన్ని మన కమల్ 3 సార్లు గెలుచుకున్నారు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985లలో ఆసియా చిత్రోత్సవాలలో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే ఏకంగా 18 సార్లు సొంతం చేసుకున్న ఘనత ఆయనది. భారత ఉపఖండంలో ఏ నటుడికి దక్కని గౌరవం కమల్ నటించిన 6 చిత్రాలకు ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. 1990లో పద్మశ్రీ, 2005లో చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2014లో పద్మభూషణ్ కూడా వచ్చింది. 3 దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ మొత్తము 171 అవార్డ్స్ను సొంతం చేసుకున్నారు. తమిళ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం ఆయన్ని కళైమామణి అంటే కళాకారుల్లో మాణిక్యం బిరుదుతో సత్కరించింది. కమల్ ఒక భారతీయుడిగా అయినా, విచిత్ర సోదరుడు అయినా, దశావతారం, భామనే సత్యభామనే అయినా ప్రాణం పెట్టి నటించారని మాత్రం చెప్పవచ్చు. కమల్ హాసన్ మొదట్లో వాణి గణపతి అనే ఆమెను వివాహం చేసుకున్నారు. తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షరా హాసన్ అనే 2 అమ్మాయిలు ఉన్నారు. సినీ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇప్పుడు సారిక నుండి కూడా విడిపోయారు. తర్వాత గౌతమితో ఉన్నారు. ప్రజెంట్ మనస్పర్ధల వల్ల వారు విడివిడిగా ఉంటున్నారు. తాను ఎంత గొప్పగా నటించి అందరినీ మెప్పించినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. సో కమల్ గారు పక్కా నాస్తికులు అనే టాక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.